ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని ప్రజలంటి ఇశ్రాయేలు గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సంతోషించుడి, పాటలు పాడండి అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు మీ జీవితములలో సంతోషం ఉన్నదా? మీరు సంతోషముగా ఉన్నారా? దేవుని పాటలతో, వాక్యంతో దేవుని స్తుతించగలుగుచున్నారా? అయా, మాకులో ఏం సంతోషం ఉన్నది? దినమెల్ల శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అనేకమైన సమస్యల చేత మేము కొట్టుమిట్టాడుచున్నాము. ఇంకేం మేము సంతోషంగా ఉండగలము? మా జీవితాలు సంతోషంగా గడపగలమా అని మీరు అనుచు ఉండవచ్చును. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడండి. మనల్ని సృజించి మన అవసరతలు ఎరిగిన దేవుడే మన మధ్య నివాసం చేస్తానని ఆయన చదివిస్తున్నాడు. కాబట్టి మన సంతోషము ఉండి పాటలు పాడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పౌలు గారు మరొక చోట ఈ విధంగా అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. మొదటి దశ 5వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైనటువంటి వారులారా, మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయడం మీ జీవితంలో అవసరముగా ఉన్నది. అప్పుడు మీ మీదకి వస్తున్న శ్రమల నిమిత్తమై మీరు సంతోషముగా ఉండగలరు, వాటిని మీరు జయించగలరని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అన్నారు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. రాబోవు శ్రమలను గూర్చియు, అబద్ధ ప్రవక్తల యొక్క హింస, శ్రమ దేవుని బిడ్డలమైనటువంటి మన మీదకి వస్తున్నది. ఆయన చలివిస్తున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించుడి. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం సంతోషముగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలన్నది దేవుని యొక్క వాక్యం. అయ్యా, బాధల్లో, శ్రమలో సంతోషం ఏ విధంగా వస్తుంది? మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎడతెగక ప్రార్థించండి. శ్రమల వైపు కాదు, సంతోషాన్నిచ్చి జీవితాన్ని నడిపించి దేవుని వైపు మీరు చూడండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సంతోషము, ఆనందము ప్రభునందే ఉండాలి. లోకమును బట్టి మీరు సంతోషించకూడదు. లోకంలో జరిగిన అద్భుతాలను బట్టి మీరు సంతోషించకూడదు. మీ జీవితంలో గొప్ప మేళ్లను చేసి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా నడిపించే ప్రభువునందు మీరు ఆనందముగా, సంతోషముగా ఉండాలి. ఇదంతయు మనకు ఎలాగూ వస్తుందంటే శ్రమలలో ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. నేడే ప్రార్థించండి, దేవా మా జీవితములలో సంతోషానందాలు దయచే, మా కుటుంబాల్లో సంతోషానందాలు, మా బిడ్డలకు సంతోష ఆనందాలు దయచే ప్రభువా. మా సమస్యల నుంచి పరిష్కార మార్గం మీరే అని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో విడుదలనిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, నీ బిడ్డల జీవితంలో సంతోషం, ఉత్సాహం, ఆనందము దయచే. వారి కుటుంబాల్లో, వారి బిడ్డల మధ్య, భార్య భర్తల మధ్య, కుటుంబం మధ్య, నాయన సంఘములలో సంతోషము దయచి సంతోషముగా పాటలు పాడాలి. ఎందుకంటే నీవు మా మధ్య నివాసం చేయుచున్నటువంటి ఆలోచన, విశ్వాసము కలిగి నీ బిడ్డలు ప్రార్థించుటకు, స్తుతించుటకు కృప దయచేయండి. వారి సమస్య నుంచి పరిష్కార మార్గం మీరు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.